హలో హోమ్ షెఫ్స్. మా ఊర్లో అయితే వీటిని మట్టికాయలు అంటారు. మీ ఊర్లో ఏమంటారో కమెంట్స్లో చెప్పండి. ఇవాళ ఈ మట్టికాయలతో ఒక సింపుల్ రెసిపీ చూద్దాం. ముందుగా చాపర్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఇలా సన్నగా చాప్ చేసుకోండి. ఆ తర్వాత కుక్కర్లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర కరివేపాకు వేసి అవి వేగాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మట్టికాయ ముక్కల్ని కూడా చాపర్లో వేసి ఒక్కసారి ఇలా క్రష్ చేసి ఈ పోపులో వేసి బాగా మగ్గనివ్వండి. ఈ కూరకి అసలైన ట్విస్ట్ ఇచ్చేది ఇదేనండి, బాగా వేయించుకున్న పల్లీల పొడి. ఈ పల్లీల పొడిని కూడా కుక్కర్లో వేసి కొద్దిగా నీరు పోసి కుక్కర్ మూత పెట్టి 1-2 విజిల్స్ రానివ్వండి. చూసారా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ కర్రీ చేసుకోవచ్చు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత అంతే, మూత తీసి చూస్తే గుమగుమలాడే మట్టికాయల కూర రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని పైన కాస్త కమ్మని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. నాకైతే చిన్నప్పుడు మా అమ్మ వండిన రుచి గుర్తొస్తుంది. నచ్చితే లైక్ చేయండి. మీ ఊర్లో ఈ మట్టికాయలను ఏమంటారో కమెంట్ చేయండి. ఈ పల్లీల పొడిని కూడా కుక్కర్లో వేసి కొద్దిగా నీరు పోసి కుక్కర్ మూత పెట్టి 1-2 విజిల్స్ రానివ్వండి. చూసారా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ కర్రీ చేసుకోవచ్చు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత అంతే, మూత తీసి చూస్తే గుమగుమలాడే మట్టికాయల కూర రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని పైన కాస్త కమ్మని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. నాకైతే చిన్నప్పుడు మా అమ్మ వండిన రుచి గుర్తొస్తుంది. నచ్చితే లైక్ చేయండి. మీ ఊర్లో ఈ మట్టికాయలను ఏమంటారో కమెంట్ చేయండి.